సో లాస్ట్కు ప్రియాంక గాంధీ కూడా వస్తుందని తెలుస్తుంది ఇన్ఛార్జిగా. తప్పకుండా అండి. ఇప్పుడు రాష్ట్రంలోని కానీ దేశంలో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో కేసీఆర్ కానీ, దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ వీరి యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో చూస్తున్నాం 8 సంవత్సరాల నుండి. కనుక ప్రజలను, సామాన్య ప్రజలను కానీ, యువకులను కానీ 15 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తాము, ప్రతి ఇంటికి 15 లక్షలు, ప్రతి మనిషికి 15 లక్షల అకౌంట్లు వేస్తామని చెప్పి వారు మాట్లాడారు. ఉద్యోగ అవకాశాలు లేవు రాష్ట్రంలో కూడా. నీళ్లు నిధులు నియామకాలు ఆలోచనతో వచ్చినటువంటి పర్సన్ ఈరోజు వారు కూడా ఏం చేయలేకపోతున్నారు. కనుక ఏఐసిసి సీరియస్గా కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ దేశం మొత్తం కూడా మార్పు తీసుకునే ఆలోచనతో వారు 100% కూడా వారు రాష్ట్రానికి వస్తారు, రావచ్చు కూడా. వారు వచ్చిన తర్వాత ఇంకా పార్టీ బలోపేతం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో అటర్ ఫ్లాప్ అయిన వ్యక్తి తెలంగాణలో ఆగుతారట గాడి. ఒకటిసారి ఏమైందంటే పరిస్థితులు, సిచ్యువేషన్ బట్టి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అధికారము ఖచ్చితంగా రావాలి, మాకు అధికారం లేకపోతే ఉండలేమనేటువంటి ఆలోచన ఆ కుటుంబానికి లేదు. వారికి ఏంది ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజలు ఖచ్చితంగా మాకు ఓట్లు వేయాలని చెప్పి రాజకీయమే చేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు లేదు, ఎప్పటి నుండి కూడా లేదు. ప్రజలకు సేవ చేసే పార్టీ కనుక ఎప్పుడు కానీ అలాంటి ఒక ప్రాంతంలో ఓడిపోగానే ఇంకో ప్రాంతంలో పోదమా వద్దా అనేటువంటి ఆలోచన ఉండదు. పార్టీ పవర్ ఎప్పుడు చూడదు. సోనియా గాంధీ గారికి, అమ్మగారికి ఆ రోజు వచ్చినటువంటి అవకాశాన్ని కూడా పక్కకు పెట్టేసి వేరే వాళ్ళని ప్రధానమంత్రి చేసింది. అలాంటి వాళ్ళకి ఆలోచనలు ఉండవు. వాళ్ళు ప్రజల సేవ గురించే పుట్టింది వాళ్ళ కుటుంబం తప్ప అధికారం రావాలి, వక్ర మార్గాలతో పరిపాలించినటువంటి ఆలోచన వారికి లేదు.